గత రెండేళ్లుగా తీవ్ర కరువుతో అల్లాడిపోతున్న రైతులకు పెట్టుబడి సహాయం కింద 25,000 రూపాయలు ఇవ్వాలని ఏపీపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కరువు పరిస్థితులు చూస్తుంటే రైతులు పంటలు సాగు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కనీసం విత్తనం వేసుకునేందుకు కూడా వర్షం కురవలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి ఉచితంగా విత్తనం, డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వాలని అన్నారు. పంటకు పెట్టుబడి కింద ఎకరాకు 25,000 ఇచ్చి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం హంద్రీనీవా హెచ్ఎల్సీ ద్వారా భారీ నీరు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నీరును సక్రమంగా సద్వినియోగంపై అవగాహన కల్పించాలని శైలజనాథ్ సూచించారు. జిల్లా నీటి అవసరాల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయాన్ని కోరుతా ఉన్నా. అనంతపురం జిల్లా రైతుని ఆదుకోవాలి. అనంతపురం జిల్లా అట్లాగే రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న రైతు ఈ రోజున అత్యంత తీవ్రమైన కష్టంలోకి రోజు రోజుకి నెట్టివేయబడతా ఉన్నాడు. దాదాపు విత్తనాలు వేసుకునే కాలం అయిపోయింది. బహుశా ఈ రోజు రేపు అయిపోతుంది. అన్ని కార్తెలు ముగిసినా సరే ఈరోజు కూడా కనీసం సగం కూడా భూమి మీద విత్తనం వేయని పరిస్థితి. అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి వేరుశెనగ పంట ప్రధానమైన పంట వర్షాధారం మీద. ఈ రోజు కూడా 10,000 ఎకరాలు కూడా పూర్తిగా షోయింగ్ కాని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ మాట అగ్రికల్చర్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. కొద్ది లెక్కలు అట్లా తక్కువ ఎక్కువ వేలు తప్ప ఎద్దగేం లేదు. ఇప్పటికే వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. విత్తనం భూమిలో ఉంది, మొలకొచ్చి నీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి. వర్షాలు చూస్తే ఒక్క రోజు రావడం లేదు. అత్యంత ఘోరమైన పరిస్థితిని చాలా రోజుల తర్వాత ఈ 8-9 సంవత్సరాలు ఈ విధంగా చూసాం. కానీ ఈసారి మరింత దుర్భరంగా ఉండే పరిస్థితి ఎదురవుతూ ఉంది. ప్రత్యేకించి ఈ నెలలో మొత్తం విత్తనం అయిపోవాలి. 40% తక్కువ ఉంటుందేమో ఇప్పటికి వర్షం. ఆ లెక్కలో ఉపయోగం లే. పదునైతేనే విత్తనం వేస్తారు. పదునయ్యేంత పరిస్థితి ఇంతవరకు కనపడలేదు. కనుక నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా. అనంతపురం జిల్లా రైతు, ఏ రైతు అయితే అనంతపురం జిల్లా ఖ్యాతిని దేశం మొత్తం విస్తరించాడో, ఏ అనంతపురం జిల్లా రైతు అయితే పండ్ల తోటల మిగతా పెంపకం ద్వారా, వర్షాధార పంటల ద్వారా అసలు ఇంత కష్టంలో ఉన్న కరువు ప్రాంతంలో కూడా రైతు నిలబడి వ్యవసాయం చేసి దేశానికి ఆదర్శంగా ఉన్నాడో, ఆ రైతు తీవ్రమైన దుర్భిక్షం నెట్టివేయబడతా ఉన్నాడు. ప్రజాప్రతినిధులని, అధికారులని, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నీళ్లు వచ్చిన తక్షణం మీనమేషాలు లెక్కేయకుండా చెరువులు నింపే కార్యక్రమం, కాలువలకు నీళ్లు వదిలే కార్యక్రమాన్ని తక్షణం మొదలుపెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక పొలాలు ఉన్నవాడిగా నాకు ఆ బాధ తెలుసు. పొలం ఉండి కూడా పంట పండించుకోలేని పరిస్థితి. గత 4-5 సంవత్సరాలుగా వరి గింజ కూడా పండించలేకపోయినాం హెచ్ఎల్సీ కింద. మీరు ఇప్పటికైనా నీటి పరిపాలనని కొద్దిగా చూసుకోండి. అసలు రైతుకి గత 2 సంవత్సరాలుగా మీరు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు. నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నా. బహుశా ఇప్పుడు ప్రభుత్వం మేము కాదు కదా అనే మా అలవాటు కూడా ఉండొచ్చు. ఆఖరికి ఇది ప్రభుత్వం అంతే. ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మారుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎన్నడూ లేనంత విధంగా అనంతపురం జిల్లా రైతు ఇబ్బందుల్లో పడబోతూ ఉన్నాడు. హార్టికల్చర్కి సంబంధించిన మొక్కలు కూడా ఒక్కొక్కటి వడలు ఎండిపోయే పరిస్థితిని చూసాం. గత వేసవి కాలంలో వచ్చిన తీవ్రమైన వేడి వల్ల దాదాపు చాలా ప్రాంతాల్లో 20-30% పండ్ల తోటల్ని చెట్లను కోల్పోయిన పరిస్థితి కూడా రిపోర్టింగ్ చేశాం. కనుక ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రమ్మని నేను రిక్వెస్ట్ డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పే ఆ ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా విత్తనం ఇవ్వాలి. అనంతపురం జిల్లాకు 100% రైతుకు, చిన్నకారు సన్నకారు రైతుకి 100% డ్రిప్, స్ప్రింక్లర్లు ఫ్రీగా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 10% ఇస్తాం, 9% అటువంటిది వద్దు. 100% అన్ని కులాలకు
అందరికీ ఉచితంగా ఏమో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పంట పెట్టుకోవడానికి కూడా పెట్టుబడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు రాజకీయ పార్టీలుగా మీరు మాట్లాడారు. ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలి ఈ జిల్లాలోని, లేక ఈ రాష్ట్రంలో.